నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. సంగారెడ్డి జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డిలోని మైత్రి విలాస్‌లోని శ్రీ లక్ష్మి గర్ల్స్ హాస్టల్‌లో ఒక దారుణం చోటు చేసుకుంది. మహేశ్వర్ అనే ఒకతను ఒక గర్ల్స్ హాస్టల్ నడుపుతూ, ఆ గర్ల్స్ హాస్టల్‌లో ఎవరికీ తెలియకుండా గర్ల్స్ హాస్టల్ బెడ్‌రూమ్‌లో, కిచెన్స్‌లో, బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టాడు. స్పై కెమెరాలు. ఎలాగుంటాయంటే ఆ స్పై కెమెరాలు, సో, యాక్చువల్‌గా మనం పడుకునే పోయే ముందు ఆ బెడ్‌రూమ్‌లో గాని, లేకపోతే వాష్‌రూమ్‌లో లైట్లుంటాయి గదా! సో, లైట్లలో గాని మనం లైట్‌లేస్తా ఉంటాం. ఆపేస్తా ఉంటాం. సో, ఇలాంటి మనకు కనపడుతుంది గదా! ఇలాంటి ఏయైతే స్విచ్ బోర్డ్‌లున్నాయో, ఈ స్విచ్ బోర్డ్‌లో ఈ 4 వచ్చేసరికి షాకెట్లు. పైనొచ్చేసరికి సీసీ కెమెరా. కనపడుతుంది కదా! కెమెరా ఇట్లా ఉంది. సో, ఇట్లా సేమ్ సీన్ ఇటే సంగారెడ్డిలోని మహేశ్వర్ అనే అతను చేయడం జరిగింది. ఒక గర్ల్స్ హాస్టల్‌లో ఇలా చేయడం చాలా దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ దగ్గర సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇట్లా గర్ల్స్ హాస్టల్‌లో కెమెరాలు పెట్టారు. ఒక వారం రోజులు ఇదే నడిచింది. అలాంటి సీనే మరలా ఇప్పుడు మైత్రి విలాస్‌లోని శ్రీ లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో ఇప్పుడు జరిగింది. మహేష్ అనే ఒకతను ఈ విధంగా పెట్టాడు. సుమారు 2 సంవత్సరాల నుంచి ఆ గర్ల్స్ హాస్టల్ నడుపుతున్నాడు అతను. నడుపుతా ఏమైందేమో తెలీదు గానీ, ఆ లాస్ వస్తుందో లేకపోతే లాభాలొస్తున్నాయో పక్కన పెడితే, చాలామంది గర్ల్స్ హాస్టల్‌లో ఉండడానికి వస్తా ఉంటారు. పీజీ హాస్టల్‌లో ఉండడానికి వస్తా ఉంటారు. ఎందుకంటే చదువుకోవడం గాని, లేకపోతే జాబులు చేయడం గాని, ఏమన్నా కోచింగ్ తీసుకోవడం గాని ఊర్లో నుంచి సిటీలోకి వస్తా ఉంటారు. ఆ వచ్చే క్రమంలో పీజీ హాస్టల్‌లో ఉంటారు. ఆ ఉండే క్రమంలో ఇలాంటి దారుణ ఘటనలు చేసే కొంతమందున్నారు. ఈ మహేశ్వర్ లాంటోళ్ళు. ఈ ఉమా మహేశ్వర్ లాంటోళ్ళు దారుణ ఘటనలు చేసేవాళ్ళు చాలామంది ఉంటా ఉంటారు. సో, దాంట్లో క్రమంలోనే గత 2 సంవత్సరాల నుంచి హాస్టల్ నడుపుతున్నాడతను. ఏదైతే ఈ మైత్రి విలాస్‌లో శ్రీ లక్ష్మీ గర్ల్స్ హాస్టల్ అనేది ఒకటి నడుపుతా ఉన్నాడు. గత నెల రోజుల క్రితం నుంచి ఆ హాస్టల్‌లో ఉన్న లేడీస్‌కైతే అనుమానం వచ్చింది. అరె! ఏంటి అన్ని హాస్టల్‌లో అన్ని రూముల్లో లేకుండా మన రూమ్‌లో ఇలా ఎందుకుంది? పై రూమ్‌లో ఎందుకిలా ఉంది? అని ఆ లేడీస్‌కి అనుమానం వచ్చింది. ఎందుకంటే డిఫరెంట్‌గా ఉంది. ఈ షాకెట్ అనేది. డిఫరెంట్‌గా ఉంది. ఈ స్విచ్ బోర్డ్ అనేది. సో, కేవలం ఇక్కడి దాకే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా మరొకటి ఏం చేసుకోవచ్చు. కానీ పైన ఇదెందుకుందని వాళ్ళు అనుమాన పడ్డారు. ఆ పైన చిన్న హోల్ ఎందుకుందని వాళ్ళు అనుమాన పడ్డారు. అరె! ఇదేదో స్పై కెమెరా లాగా ఉందని మొబైల్‌లో కొన్ని యాప్స్ రీసెంట్‌గా వచ్చినాయి. కెమెరాని మనం ఎక్కడున్నా సరే పసిగట్టొచ్చు. ఇట్లా ఆ కెమెరా రేడియస్ ద్వారా మనం కనిపెట్టొచ్చు. సో, అట్లాగనే ఆ లేడీస్ కూడా సేమ్ ఏదైతే యాప్స్‌లోకెళ్ళి ఆ యాప్స్ ఓపెన్ చేసి ఆ రూమ్ మొత్తం ఇలా చూసుకుంటా వెళ్తుంటే ఇక్కడికెళ్ళి పెట్టగానే రెడ్ కలర్‌గా ఒకటెలిగింది. రెడ్ కలర్‌గా ఒకటెలుగుతుందంటే అక్కడ కెమెరా ఉన్నట్టు అర్థం. రెడ్ కలర్‌గా మనకి కొన్ని సజెషన్స్ ఇస్తా ఉంటది ఆ యాప్. ఓకే. ఇక్కడ కెమెరా ఉంది. ఇక్కడ ఒకసారి చూసుకోండని మనకి యాప్ సజెషన్స్ ఇస్తా ఉంటది. అదే విధంగా అక్కడ ఉన్న లేడీస్ కూడా అలా ట్రై చేస్తే సేమ్ స్విచ్ బోర్డ్‌లో చిన్న స్పై కెమెరా పెట్టారు. ఎవరైతే ఈ గర్ల్స్ హాస్టల్ నడుపుతున్న వ్యక్తి ఉమామహేశ్వర్ ఆ స్విచ్ బోర్డ్‌లో చిన్న స్పై కెమెరా పెట్టాడు. ఏది బెడ్‌రూమ్‌లో. అమ్మాయిలేం చేస్తా ఉంటారు? అమ్మాయిలు బాత్రూమ్‌లో స్నానం చేసే వీడియోలు. ఇవన్నీ కూడా అతని దగ్గర ఉన్నట్టుగా ఆరోపణలు వినపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మాత్రం అతను పోలీస్ అదుపులో ఉన్నాడు. గత 2 సంవత్సరాలు నడుపుతున్నాడు. ఎంతమంది ఈ ఉమామహేశ్వర్ చేతిలో బలైపోయిన ఆడపిల్లలున్నారు. ఇది రీసెంట్ టైమ్స్‌లో వెలుగులోకొచ్చింది. అంటే వాళ్ళు ఆ అమ్మాయిలు బయట పెట్టలేదు. ఏదో అంటే బయట పెట్టడం మీన్స్ వాళ్ళు పట్టించుకోలేదు ఎలాంటివి. అమ్మాయిలకి అనుమానం వచ్చింది. వెళ్ళంగానే రేడియస్ మొత్తం చూసి అక్కడ కెమెరా ఉంది అని గుర్తుపట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ హాస్టల్ మొత్తంలో ఉన్న ఈ షాకెట్లు అన్ని స్విచ్ బోర్డులెళ్లి చెక్ చేయగా పలు రూముల్లో ఈ కెమెరాలు బయటపడ్డాయి. సుమారు 4, 5 రూముల్లో బయటపడ్డాయి. అంటే ఈ ఉమామహేశ్వరరావు ఏం చేస్తారంటే ఒక వారం రోజులు ఒక రూమ్‌లో ఉంచుతాడు. ఇంకా అమ్మాయిలు చదువుకోవడానికి బయటికెళ్తా ఉంటారు కదా! ఆ బయటికెళ్ళే క్రమంలో ఇట్లా ఎలక్ట్రికల్ రిపేర్ వచ్చింది. బాగు చేయాలని పంపిస్తాడు. ఆ కెమెరా తీసి మళ్ళీ ఇంకొక రూమ్‌లో పెట్టేస్తాడు. అలా బిల్డింగ్ మొత్తం అమ్మాయిల హాస్టల్‌లో ఉన్న బిల్డింగ్ మొత్తం కూడా 5 రోజులకి ఒకసారి ఒక రూమ్‌లో, 5 రోజులకోసారి ఒక రూమ్‌లో అలా పెడతా ఉన్నాడు. తర్వాత బాత్రూమ్‌లో లైట్లు. సో, ఇగో చూసుకోవచ్చు మనకు ఇది లైట్ కెమెరా అంటారు. సేమ్ ఇది లైట్ కెమెరా ఉంటది. సో, మన లైట్ ఎనకమాల ఎట్లా ఉంటదో అట్లాగా లైట్ కెమెరాస్ ఉంటాయి. సో, ఈ కెమెరా గూడా హిడెన్ కెమెరాస్ లైట్‌వి. ఎవ్వరు కనపడవు. నైట్ టైమ్ గాని లేకపోతే ఇలాంటి యాప్స్ పెట్టినప్పుడు ఇట్లా చూపిస్తే ఆ రేడియస్ అనేది మనకు వినపడతా ఉంటది. రెడ్ కలర్‌గా లైట్లు ఎలుగుతా రేడియస్ మనకు కనపడతా ఉంటది. సో, ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సంగారెడ్డిలో మైత్రి విల్లాస్‌లో లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో జరిగింది. ఆ ఏరియాలో సుమారు 4, 5 గర్ల్స్ హాస్టల్లున్నాయి. 4, 5 గర్ల్స్ హాస్టల్లున్నాయి. ఆ హాస్టల్‌లో ఉన్న ఆడపిల్లలందరూ భయపడిపోతున్నారు.
అరే! మా జీవితం రోడ్డు పాలైపోయిందే. ఇలాంటి మూర్ఖుల వల్ల మా పరిస్థితి ఏంటి? ఏమో పర్సనల్ ఇష్యూస్ చాలా చేస్తా ఉంటారు ఆడపిల్లలు హాస్టల్స్‌లో. అవన్నీ కూడా బయటకొచ్చి మా పరిస్థితి ఏంది? మా జీవితాలు ఏందని ఇప్పుడు వాళ్ళు లబోదిబోం అంటున్నారు. కనీసం మీడియాకు ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళ ఫేస్ చూపించుకోవడానికి భయపడిపోతున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? రోజు రోజుకు కొత్త ఘటన వెలుగులోకి వస్తుంది. సొంత తల్లిదండ్రులను చంపుతున్నారు ఈ కాలంలో. అమ్మాయిలని వీడియోలు తీసి వెబ్‌సైట్‌ల్లో డబ్బులకి అమ్మేస్తున్నారు. బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే ఆ వీడియోలు తీసి వెబ్‌సైట్‌లో పెట్టేసి డబ్బులు సంపాదించేస్తున్నారు. కొంతమంది మానసిక ఆనందం కోసం, కొంతమంది అమ్మాయిల దగ్గర డబ్బులు గుంజడానికి ఈ విధంగా బెడ్‌రూముల్లో గాని, కిచెన్‌లో గాని, బాత్రూమ్‌లో వీడియోలు పెట్టి అమ్మాయిల్ని బ్లాక్‌మెయిల్‌కి గురి చేసి, వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి, అమ్మాయిల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కొంతమంది. దాంట్లో ఒకడైన ఈ ఉమామహేశ్వరరావు కూడా సేమ్ ఇదే సీన్ రిపీట్ చేశారు. డబ్బులు డిమాండ్ చేద్దామనే క్రమంలో అమ్మాయిలు బయటపెట్టేశారు ఈ కెమెరాలన్నీ గూడా. డబ్బులు డిమాండ్ చేద్దాం అనుకున్నాడు. అదే క్రమంలో అమ్మాయిలు మొత్తం బయటపెట్టేశారు. ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళ దగ్గర కొన్ని చిప్పులున్నాయంట. ఏవైతే హిడెన్ కెమెరాస్ ఉన్నాయో, సో, దాంట్లో కొన్ని చిప్పులుంటాయి. ఎంత మేరకు స్టోర్ అయింది, అవన్నీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు అదుపులో తీసుకున్న అతన్ని విచారణ చేస్తున్నారు. ఈ గత వారం రోజుల నుంచి చేస్తున్నావు ఇదంతా? లేకపోతే గత 2 సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తూనే ఉన్నావా అని విచారణ చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతానికైతే మాత్రం విచారణ నేపథ్యంలో భాగంగా మా తరపు నుంచి డిమాండ్ ఏందంటే, వాళ్ళ ఇంట్లో అతని కెమెరాసు, అతని సీసీటీవీ కెమెరాసు, అతని దగ్గరున్న ఏవైతే ఈ మెమరీ కార్డ్స్, చిప్స్, ఫోన్‌లో ఉన్న డేటా అంతా కూడా రికవరీ చేసి, ఎంతమంది అమ్మాయిల వీడియోలు అతని దగ్గరున్నాయో బయటికి వెలికి తీయాలి. అతనికి కఠిన శిక్ష పడాలి. ఆ వీడియోలు మొత్తం కూడా డిస్పాచ్ చేయాలి. ఎందుకంటే ఒక ఆడపిల్లనేది అల్లారుముద్దుగా తన ఇంట్లో ఉన్న పేరెంట్స్ పెంచుకుంటా ఉంటారు. సో, కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాంటి వాళ్ళ పరువు పోతుంది. కొంతమంది వ్యక్తుల ద్వారా ఇట్లా లైక్ ఈ ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళ ద్వారా ఆ ఆడపిల్లల పరువు పోతుంది. సో, ఇది ఇక్కడే కాదు. రీసెంట్ టైమ్స్‌లో మల్లారెడ్డి కాలేజ్‌లో జరిగింది. జరిగింది కొన్ని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చినియి. హాస్టల్ వార్డెనే ఇదంతా పెట్టిస్తున్నాడని కొంతైతే ఆరోపణలొచ్చినియి. ఆంధ్రాలో ఒక చోటొచ్చింది. ఇప్పుడు మరలా సంగారెడ్డిలో. సో, ఇవన్నీ ఏంటి? ఖచ్చితంగా పోలీసులు ఇలాంటి వాళ్ళకి కఠిన శిక్షలు పడేలా చేయాలి. ఈ విధంగా ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తుందంటే ఎవరు ఊరుకోవట్లేదు. జైలుకెళ్తాడు మళ్ళీ 10 రోజుల్లో బెయిల్ మీద బయటకొస్తాడు. సో, ఖచ్చితంగా ఈ సంగారెడ్డిలో ఏదైతే జరిగిందో ఈ విషయం మైత్రి విల్లాస్ శ్రీ లక్ష్మీ గర్ల్స్ హాస్టల్‌లో జరిగిన ఏదైతే సంఘటన ఉందో, ఆ సంఘటన ఆ చుట్టుపక్కల ఉన్న హాస్టల్ అందరూ ఉంటారు కదా! లేడీస్ వాళ్ళందరికీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అమ్మో! మా హాస్టల్‌లో పెట్టారేమో! మా జీవితం ఏమవుతుందేమో అని ఆడపిల్లలు భయపడిపోతున్నారు. ఆడపిల్లలు చాలా సెన్సిటివ్ మైండెడ్. చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. సో, వాళ్ళు కెమెరా ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి మాట్లాడలేకపోతున్నారు. సో, ఖచ్చితంగా పోలీసు వారు సమగ్రమైన విచారణ చేపట్టి అతని దగ్గర ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, ఏదైతే ఈ కెమెరా సంబంధించిన డేటా ఉందో అవన్నీ కూడా డిస్పాచ్ చేయాలి. ఆ ఆడపిల్లల జీవితాలు రోడ్డున పడకుండా మీరు పోలీసులు కాపాడాలని మా తరపు నుంచి డిమాండ్. సో, ఖచ్చితంగా ఈ వీడియో మీద ప్రజల అభిప్రాయం నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే నాకు తెలియాలి. ఎంతమంది దుర్మార్గులున్నారో ఇంకా ఈ సమాజంలోని. సో, ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.